తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. పాత పెన్షన్లు అమలు చేయాలని డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం నిరసన, పాత పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్. ఏపీ సిపిఎస్ గౌరవ అధ్యక్షులు పఠాన్ బాజీ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయులు 15,000 మంది ఉన్నారు. అందులో ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్ను అమలు చేయాలని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన మెమో 57 ప్రకారం పోస్టులు ఇవ్వవలసినది. ఉపాధ్యాయులకు కూడా వారి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ అందజేయలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ సిపిఎస్, యూపీఎస్ అని చెప్పుకుంటూ మాటలతో వెళ్లబుచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది. కానీ ఇప్పుడు మేము అడుగుతుంటే ఎటువంటి సమాధానం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అంతేకాక గత ప్రభుత్వం జగన్ పాలనలో కూడా సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఉపాధ్యాయునికి పాత పెన్షన్లు ఇస్తే రాబోయే వాళ్లకు కూడా ఇవ్వాలని వాటిని మభ్యపెట్టి అధికారం దిగిపోయారు. అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నటువంటి మాటను ఇప్పటికీ సంవత్సరం రోజులైంది అమలు చేయలేకపోవడం కాక నిర్లక్ష్య స్వభావాన్ని చూపిస్తున్నారు. కనుక ప్రభుత్వం వారు మా విన్నపమును మన్నించి మాకు వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాదు అమలు చేసేంతవరకు కూడా మేము ఈ నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వం వారికి తెలియజేయడం జరిగింది. లేకుంటే బానిసలుగా మిగిలిపోయి చివరికి హాస్పిటల్ ఎదురుగా, హాస్పిటల్ దాకా మనం వెళ్ళగలం, హాస్పిటల్ లోపలికి వెళ్ళాలని డబ్బులు కట్టాలా? మీ కొడుకు మీ కూతురు హాస్పిటల్ లోపల డబ్బులు కట్టలేదు అనుకోండి, హాస్పిటల్ ఎదురుగా కుక్కసాగు చావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అన్నం లేక అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ముసలాన్ని బయట వదిలేశారని ఈరోజు పేపర్లలో టీవీలో చూస్తా ఉన్నాం. రేపు నేను ఇంకో మాట కూడా అడగాలనుకుంటా, పాత పెన్షన్ ఇస్తారా? 60 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ చేసుకొని మేమందరం కూడా సూసైడ్ చేసుకోవడానికి ఫంక్షన్ మీటింగ్ లో జీపీఎస్ ని మేము స్వాగతిస్తున్నాము, జగన్ గారికి జిందాబాద్, ఆయన పాలాభిషేకాలు చేస్తానన్నాడు. నువ్వు జగన్ గారిని చేసుకో, రాజశేఖర రెడ్డి గారిని చేసుకో, ఇంకా ఎన్టీఆర్ చేసుకో, చంద్రబాబు నాయుడు చేసుకో, మాకేం ఇబ్బందిరా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటి, నీకు అర్థమైంది ఏంటి? జీపీఎస్ లో ఏముంది? సిపిఎస్ కంటే ఓపీఎస్ కంటే అద్భుతమైనటువంటి స్కీమ్ ఇచ్చాడు జగన్ గారు అని చెప్పేసి పొగిడాడు. ఈయనకంట పాల ప్యాకెట్లు కూడా దొరకలేదంట. ఆ రోజు పాలాభిషేకాలు చేయడానికి పాల ప్యాకెట్లు దొరకట్లేదు. మమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు ప్రతి జిల్లాలో, మేము వెళ్ళటానికి టైం దొరకట్లేదు. కాబట్టి నెలకు 30 రోజులు కాకుండా 300 రోజులు పెట్టండి, మేము వెళ్ళొస్తామని చెప్పినట్టు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక్కళ్ళ రాజకీయ జీవితం కోసం, ఒక్కళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసం, లేదంటే వాళ్ళ సొంత లాభాల కోసం లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులని ఈ రోజు రోడ్ల మీద అహోరహం శ్రమించేటట్లుగా, ఎండలో తిరిగేటట్లుగా, వానలో తడిచేట్లుగా చేసేటట్టు దౌర్భాగ్యులైన నాయకులు ఈ రోజు మన రాష్ట్రంలో ఉండబట్టే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు లేట్ అయినప్పటికీ మనకు ఒక సైన్ కూడా కనిపించట్లా. మీకు ఏమైనా కనబడుతుందా? అసలు ఈ రోజు వరకు ఒక రాష్ట్రంలో 1 సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి, అయ్యా సిపిఎస్ కి ఇట్లా చేస్తాము, డిఏని ఇలా చేస్తాము, లేకుంటే పిఆర్సీ ఇలా చేస్తామని ఎవరు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతారు? అలాగే గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయని మనం అనుకుంటాం. నిజంగా నేను చెప్పదలుచుకున్న మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు లేకపోతే ఖచ్చితంగా మనల్ని వెట్టి చాకిరి బాధ్యతలుగా చూసేవాళ్లే ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఉద్యోగులు అసలు ఎక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు నిలబడకపోతే మనకి డిఏ కూడా వచ్చేది కాదు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే పోరాటం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. మిగతా సంఘాలన్నీ కూడా కేవలం వాళ్ళకు ఉండేటటువంటి లాబింగ్ తోటి మాత్రం బతుకుతున్నారు తప్ప వాళ్ళ కింద పోయి మనం ఉండకూడదు అనేటటువంటిది మన ఉద్దేశం. పోయి జేఏసీలో చేరుతున్నాం, జేఏసీ చైర్మన్ చెప్పకుండా మనం ఏం చేస్తాం? ఆడేమో పాలాభిషేకాలు అంటాడు, ఒకడేమో జిందాబాద్ అంటాడు. వాడికి మనం వెనక జిందాబాద్ కొట్టాల్సిందే కదా సార్. కనీసం డిఫర్ అవ్వండి. ఖచ్చితంగా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, తప్పిది, నువ్వు పాలాభిషేకాలు ఎట్లా చేస్తావని అడగండి అనే విషయాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మిత్రులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎక్కడికి పోదు. ఈ రోజు కాకపోతే మీరు ఇప్పుడే రిటైర్డ్ కాదు కదా, కొంతమంది రిటైర్డ్ అయినటువంటి మిత్రులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మీరు రిటైర్డ్ అయ్యేలోగా మేము పెన్షన్ సాధించలేకపోయాం, 10 సంవత్సరాలు పోరాటం చేశాం, వెన్నుపోట్లకు గురయ్యాం.
మోసాలకు గురయ్యాం. ఈ ప్రభుత్వాలు చెప్పేటటువంటి, నాయకులు చెప్పేటటువంటి, రాజకీయవేత్తలు చెప్పేటటువంటి మాటలకు అన్యాయానికి గురయ్యాం. మేము మోసపోయాం కాబట్టి మీకు అది పెన్షన్ సంపాదించి పెట్టలేకపోయాం ఇప్పటి వరకు. మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి క్షమించండి. కానీ ఏ నాటికైనా సరే 2 నెలల్లో అని అనుకుంటున్నాను నేను, ఒక బ్యాచ్ కి 2 నెలల్లో 2 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదులే కానీ మిత్రులారా, ఖచ్చితంగా పోరాటం అయితే కొనసాగి తీరుతుంది. అది ఒక గ్రూపా ఇంకో గ్రూపా, ఎవరు వస్తారా ఎవరు రారో మనకు అనవసరం. సంపాదించి తీరుతాము. గౌరవంగా బ్రతికేటటువంటి రోజు కోసం ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తూ, మీరందరూ కూడా అనుకున్నాక మిత్రులారా, వాడేదో చేస్తానన్నాడు వాడే చేస్తాడని చెప్పేసి మీరు ఎక్కడ ఆగిపోవద్దు. నేను సంపాదిస్తానంటే నేను సంపాదిస్తానని కాదు, నేను జేబులో వేసుకుంటానని కాదు. ఒకవేళ నాకొక్కడికి ఇస్తే నేను జేబులో వేసుకొని పోతా, అట్లా కాదు కదా. గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అనేటటువంటి కేవలం పోరాటాల ఫలితంగానే వచ్చింది. ఎవరు దాని మీద లేబుల్ వేసుకోవడానికి ప్రయత్నం చేసినా గాని ఎవరైనా వేసుకోనివ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చాలా మంది అయా చూసుకో నేనే తెచ్చా గ్రాట్యుటీ, నేనే తెచ్చా ఫ్యామిలీ పెన్షన్ అంటున్నారు. ఓకే, క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, మాకు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది చాలు. సహకరించినటువంటి సంఘాలు ఉన్నాయి, ఖచ్చితంగా 100% సహకరించిన సంఘాలు ఉన్నాయి. సహకరించకుండా పొగలు పెట్టడం కోసం, దాన్ని నిర్వీర్యం చేయడం కోసం పోటీ కార్యక్రమాలు పెట్టినటువంటి సంఘాలు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.